అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీయూటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. బాబు గారిని దూషించడం కేసీఆర్ గారిని, జగదీష్ రెడ్డి గారి కానీ చాలా అన్యాయం, చాలా దారుణం. మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది మహాన్యూస్ కానీ అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు దాన్ని ప్రచారం చేశాయి. ఎవరెవరికి నష్టం జరిగింది, ఎవరెవరికి ఏం జరిగింది అనేది విచారణ కూడా జరుగుతుంది. దాని మీద టీవీ వాళ్ళు అనేక రకాలుగా దాన్ని చేశారు. అది మీకు సంబంధించింది, ఛానల్స్కి సంబంధించింది. మీరు ఏ తప్పు చేయలేనప్పుడు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు వాళ్ళందరి మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. అదేం లేదు. ఎంతసేపు బాబు గారు చేయించారు, బాబు గారికి ఏం సంబంధం అయ్యా? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, కోర్టుకి వెళ్ళండి, వాళ్ళ మీద ఈ పరువు నష్టం దావా వేసుకోండి. అవన్నీ ఏం లేకుండా ఆయన చేయించారు, ఈయన చేయించారు, అదేమంటే డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంట. కేసీఆర్ గారు మీకు కొంచెమన్నా ఇది ఉందా లేదా, సంస్కారం ఉందా లేదా? మీరు మాట్లాడే భాష ఏంది? డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఏంది? మీరు టీడీపీలో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశారు. అవన్నీ మర్చిపోయి మీ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. అదేమంటే ఆంధ్రోడు ఏదో వల్గర్ లాంగ్వేజ్ అంతా వాడతారు. మీకు ఇక్కడ పని ఉండడం అంటారు. మీరు మీ భాషే కరెక్ట్ కాదు. మీరు ఏ ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తున్నారు? మీకు ఏమన్నా చెప్పారా? మహాన్యూస్ వాళ్ళు ఏమన్నా చెప్పారా? మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చేసామని విచారణ ఏమన్నా తేలిందా మీకు? ఏం లేకుండా మీ ఇష్ట ప్రకారం బాబు గారిని లేస్తే బాబు గారిని తిట్టడం, ఆంధ్ర వాళ్ళని తిడితే బోట్లు పడతాయనే ఉద్దేశంతో మీరేదో పనికి మాలిన రాజకీయాలు, పనికి మాలిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు ఒక గౌరవం, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఒక ఉన్నతమైన భాష వాడడం అలవాటు చేసుకోండి ఇప్పటికైనా. ఇప్పుడు కూడా మీరు అదే పద్ధతి ఎంతసేపటికి ఆంధ్ర వాళ్ళని తిట్టడం. మాకు ఎలాంటి మీ మీద కానీ తెలంగాణ వాళ్ళ మీద కానీ ఎలాంటి ఉద్దేశం మాకు లేదు. మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తున్నాం ఆంధ్ర వాళ్ళు, రేపు కూడా గౌరవిస్తాం. మిమ్మల్ని ఒక మంచి వ్యక్తులుగానే మేము చూసుకుంటున్నాం తప్పగా మీరు రెచ్చగొట్టి ఈ విధంగా మీకు ఓట్లు పడినప్పుడల్లా చంద్రబాబు గారిని తెస్తారు. చంద్రబాబు గారిని ఆంధ్ర వాళ్ళని తిడితే మీకు ఓట్లు పడతాయన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. ముందు మీరు చేసిన నీచమైన పని గురించి ఆలోచించండి. ఇంతమంది జీవితాలు నాశనం చేసి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు చేశారు అసలు ఫోన్ ట్యాపింగు? ఈరోజు విచారణ జరుగుతుంది, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంది? ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టడం, బాబు గారిని తిట్టడం మానుకోండి. జగదీష్ రెడ్డి గారు మీ స్థాయికి మించి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఉంటారు. నమస్కారం.